మీకు తెలుసా? ఇండియాలో ఒక ప్రాంతంలోకి వెళ్తే అక్కడి వాళ్ళు మనల్ని చంపేస్తారంట. అది ఎక్కడ ఉందో తెలుసా? అది మన ఇండియాలో ఉంది. అండమాన్ నికోబార్ దీవుల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో. నార్త్ సెంటినెల్ ఐస్లాండ్ అని ఒక దీవి ఉంది. అక్కడికి మనం వెళ్తే ఎవరైనా వెళ్తే ఆటోమేటిక్‌గా దాడి చేసి చంపేస్తారంట. అందుకే ప్రభుత్వం గూడా ఏమంటుందంటే అక్కడికి ఎవరు వెళ్ళకండి. అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం అని చెప్తా ఉంది. సో, ఈ ఏఐ జనరేషన్‌లో గూడా ఇండియా పట్టుకోవాలంటే ఒక నిమిషం పట్టదు. కానీ వాళ్ళని ప్రపంచానికి దూరంగా వదిలేసినారంట. ఎందుకు అంటే మనకున్న వ్యాధులు చిన్న చిన్న జబ్బులైనా సరే జలుబు, జ్వరం ఇట్లాంటివి గూడా వాళ్ళకి ఒకవేళ అంటుకుంటే వాళ్ళకి ప్రాణాంతక వ్యాధులుగా మారే అవకాశం ఉంది అంట. సో, ఇండియా గవర్నమెంట్ గూడా ఏమని చెప్తుందంటే వాళ్ళని వదిలేయండి. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. సో, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఆ తెగ ఇంకా ప్రపంచంలోనే బతికి ఉంది. ఆ వినాశనాన్ని కోరుకోవడం తప్పు అని చెప్పి ఇండియా గూడా వాళ్ళని వదిలేసిందంట. అది అండమాన్ నికోబార్ దీవుల్లో 5 కిలోమీటర్ల దూరంలో నార్త్ సెంటినెల్స్ ఐస్లాండ్‌లో ఉంది. వాళ్ళను సెంటినెల్స్ ట్రైబ్ అని కూడా అంటారు. వాళ్ళ ఆహారం చేపలు, పండ్లు, ప్రకృతి ఇచ్చిన వాటిని తింటూ ఎట్లాంటి కనెక్టివిటీ, ఇంటర్నెట్ సౌకర్యం ఇలాంటి సౌకర్యాలు లేకుండా అడవిలో ఆ ఐస్లాండ్‌లో బతుకుతారంట. ఆ సెంటినెల్స్ ట్రైబ్ వాళ్ళు. సో, ఇండియా గవర్నమెంట్ కూడా వాళ్ళని వదిలేసింది. వాళ్ళ జీవితాలకు ప్రమాదకరం కావాలి. ఇంకా ఈ జనరేషన్‌లో కూడా అట్లాంటి తెగ ఉండడం గొప్ప అని చెప్పి ఇండియా వాళ్ళు కూడా వదిలేసినారంట. సో, అదే మన ఇండియాలో ఉండడం చాలా అదృష్టంగా, బాధాకరంగా కూడా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మన చిన్న వ్యాధులు కూడా నార్మల్ మనం సాల్వ్ చేసుకునే జబ్బులు కూడా వాళ్ళకి అంటిస్తే వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉందంట. అందుకే వాళ్ళ ప్రపంచానికి దూరంగా బతకనివ్వండి అని చెప్పి ఇండియా గవర్నమెంట్ చెప్తా ఉంది.